ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మేము గుడికి వెళ్తున్నాం. ఎవరెవరా అంటే మా విష్ణు, నేను, అయాన్స్. ఎక్కడికి వెళ్తున్నాం? కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. హాయ్, వెల్కమ్ టు మీ బాగున్నారెడ్డి యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మేము గుడికి వెళ్తున్నాం. ఎవరెవరా అంటే మా విష్ణు, నేను, చాలా రోజులైంది మేమిద్దరం కలిసి టెంపుల్కి వెళ్ళి. అప్పట్లో షిరిడి, తిరుపతి, చాలా టెంపుల్స్కి వెళ్ళాము కలిసి. చాలా చక్కగా దర్శనాలు అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ 1 year తర్వాత అనిపిస్తుంది. 1 year బిఫోరే వెళ్ళాను తనతో. అంటే మధ్యలో ఒక టెంపుల్, లోకల్ టెంపుల్కి వెళ్ళాను కానీ అవుట్డోర్ వెళ్ళలేదు. ఇప్పుడు లోకల్లో శివుడి టెంపుల్కి వెళ్తున్నాము. కార్తీక పౌర్ణమి రోజు అందరికీ బాగుండాలని, అందరికీ శుభాలే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మేము గుడికి వెళ్ళిపోతాం. చూసేద్దామా శివుడిని? అయాన్స్, ఎక్కడికి వెళ్తున్నాం? ఏ టెంపుల్? ఏ టెంపుల్? శివుడి టెంపుల్. నేను వేస్తా మాకు. My son swastik and Om వేసాడు. Very beautiful, Ayans. Good boy, very good boy. అయాన్స్ పెట్టుకుంటాడు. సరే అయాన్స్, నువ్వు అక్కడ పెట్టింది పసుపు కుంకుమ తెచ్చారా మీరు? కొంచెం అక్కడ పెట్టు, ఇలా పెట్టు.
ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇదిగోండి శివుడికి ఇలా పూజ చేసుకుంటాను అనమాట. రోజు పొద్దున్నే దీపాలు వెలిగిస్తా తెల్లవారుజామున. అలాగే సాయంత్రం షూటింగ్ లేకపోతే కూడా వెలిగించుకుంటాను. షూటింగ్ ఉంటే ఆ రోజు ఇంకా కుదరకపోవచ్చు. ఇలా ఈవినింగ్ నైవేద్యం చేసుకొని ఇలా పెట్టుకొని ఇలా పూజ చేసుకుంటాను. Hi Vishnu. Hi Nikki. Hi Ayansh. Ayansh, hi. కార్లో వచ్చా. అమ్మా ఏంటమ్మా కింద అద్భుతం చేశారుగా, బాగుంది. వచ్చి అంటే నాకు సంథింగ్ ఇదే అనిపించింది. బాగుంది. ఏం తెచ్చుకోవాలా యాంష్? ఏం తెచ్చుకోవాలి? ఎక్కడుంది? పైన ఉందా? ఇంట్లో ఉందా? ఇప్పటి వరకు అయ్యాన్స్ సైకిల్ అని కింద గోల గోల చేస్తాడు. పైకి వచ్చేసి సైకిల్ తొక్కుతున్నాడు. ఇప్పుడు ఓకే? ఆర్ యూ హ్యాపీ? హ్యాపీ? నాట్ హ్యాపీ? హ్యాపీ హ్యాపీ. హాయ్ చెప్పు. హ్యాపీ కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి. హ్యాపీ కార్తీక పౌర్ణమి. హ్యాపీ కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి. ఓ సూపర్ చెప్పావు నాన్న. ఇంకోసారి తెలుగులో చదువుదాం. అయితే ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తాం. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి. బాగా చెప్పావు నాన్న. అయితే తొక్కి. ఇప్పుడు టెంపుల్కి వస్తావా? వస్తావా లేదా? మరి రావాలి అంటే నువ్వు ఫాస్ట్గా వచ్చేయాలి. ఫాస్ట్గా తినాలి. లెట్స్ గో. ఎక్కడికి వెళ్దాం? ఏం చేద్దాం అక్కడికి వెళ్ళి? గేమ్స్ ఆడుకుందామా? ఏ గేమ్స్ ఇష్టం నీకు అందులో? గేమ్ వాటర్స్ ఇష్టమా? ఓ నాకైతే అక్కడ ఏఎంబీలో షాపింగ్ చేయడం ఇష్టం. ఫస్ట్ సినిమా చూడటం ఇష్టం. మనం నీ చిన్నప్పుడు వెళ్ళాం తెలుసా సినిమాకి. వస్తావా నెక్స్ట్ టైం సినిమాకి? మూవీకి వస్తావా?
అవునా? మనం వెళ్ళామంటే అంటున్నాడు, నేనేమో వెళ్ళామా అని నేను కూడా ఆలోచిస్తాను. సరిపోయారు ఇద్దరును. వెళ్ళలేదు, మనమే వెళ్ళాం. వాడు చిన్నప్పుడు మనం వెళ్ళాం. ఏం తెగ సర్దేస్తున్నావు? మేము ఇక్కడ టెంపుల్ చూస్తున్నాము. కోటి దీపోత్సవం టీవీలో, భక్తి టీవీలో మంచిగా కోటి దీపోత్సవం వస్తుంది. చక్కటి పూజ రోజు చక్కగా విష్ణు అత్తగారు చూస్తారనమాట. అమ్మ చూస్తుంది. అమ్మ రోజు చూస్తారు మీరు భక్తి టీవీ? కదా. అవును, ఇప్పుడు అందరూ ఆన్లైన్లో పూజ చేసుకుంటున్నారు కదమ్మా. అలాగే ఇప్పుడు ఇంట్లో మనం కోటి దీపోత్సవ పూజ నువ్వు డైరెక్ట్గా వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంకా అనలేదేంట్రా బాబు అనుకున్నాను. నేను శ్రావణ శుక్రవారం రోజు ఆన్లైన్ పూజ చేశానమ్మా, అందుకని చెప్తుంది. గో టు ఫోటోసా? అయ్యాన్స్ ఆట వస్తువులు సర్దుతున్న సిద్ధిష్ణు. విష్ణు ఏం గేమ్ అది? ఈ కెలిడోస్కోప్ అయితే అయాన్ష్ పీకేసాడు. మా పిల్లలు చిన్న ఎంత కష్టపడి నాకు తెలియదు ఈ గేమ్ ఏంటో. ఏది నీ పెన్ను? అది పెన్సిల్ కదా. ఏబిసిడీలు వచ్చినాయా? చెప్పు ఒకసారి ఏబిసిడీలు చెప్పు. ఓ సూపర్, అసలు చాలా బాగా చెప్పావు నాన్న. 1 2 చెప్పు, నాకు 1 2 చెప్పు. 1 2 3 ఇంకా 11 ఇంకా వచ్చా? 21 నుంచి కూడా వచ్చా? వామ్మో, చాలా నెంబర్స్ వచ్చినాయి. అయితే 100 వరకు వచ్చు కదా. ఓ మై గాడ్, ఇంత బాగా చెప్తున్నావు నాన్న నువ్వు. ఎప్పుడు నేర్చుకున్నావు? స్కూల్లో నేర్పించారా? టీచర్ నేర్పించిందా? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, ఈ ఫర్ ఎఫ్ ఫర్ డి ఫర్ మంచిగా హ్యాపీగా ఇంటికి వచ్చేసాను. విష్ణు వాళ్ళ ఇంటి నుంచి తన డ్రాప్ చేసి ఇద్దరం మంచిగా పూజలు చేసేసుకున్నాము. మంచిగా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి టెంపుల్స్కి వెళ్తూ స్టిల్ ఇప్పటి వరకు కూడా మంచిగా శివుడికి పూజ చేసుకొని, తులసమ్మ తల్లికి పూజ చేసుకొని మంచిగా దర్శనం చేసుకున్నాము. అలాగే ఇప్పుడు ఈ కార్తీక పౌర్ణమి రోజు మనందరికీ కూడా బాగుండాలని ఆ శివుడిని మొక్కుకుంటున్నాను. ఈ కార్తీక పౌర్ణమి రోజున అందరం మంచిగా శివుడి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని, అందరూ కూడా మంచిగా ఉండాలని, దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శివుడు మనల్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కొట్టదు అంటారు. అలాగే శివుడు ఆజ్ఞతో మనందరం కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని సుఖ సంతోషాలతో మనం హ్యాపీగా గడపాలి. మనం మంచిగా మంచి పనులు చేసుకుంటూ మంచిగా అందరం బిజీగా ఉంటూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా బిఫోర్ చూడని వీడియోస్ ఉంటే మర్చిపోకుండా చూడండి. బాయ్, సీ యూ సూన్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.